सतगुरु के दिए जाएंगे सन्मुख कावे छोटे चकमक लग पतरी जरे सकल जलावे कोट। परम संत सद्गुरु చరణదాసి గారి వాక్యం. చరణదాసి గారు ఢిల్లీలో మహాత్ముడు అయినారు. ఈయన మార్వాడ్ రాజస్థానంలో పుట్టిన వాళ్ళే. ఈయన చిన్న వయసులో తండ్రే ఈయనకి ఇడిసిపెట్టి వెళ్ళిపోయినారో వాళ్ళ తల్లి తండ్రి ఊరు ఢిల్లీలో వచ్చేసింది. అక్కడ ఈయనకి గురువు దొరికినారు చరణదాసి గారికి. ఆయన గురువు ఎవరు? సుఖదేవుడు. మళ్ళీ అట్లా చూస్తే సుఖదేవుడు ఆయన సచ్ఖండంలో పోయిన వాళ్ళు కాదు. సుఖదేవుడు ఆత్మజ్ఞాని అయితేనా ఈయనకి గురువు వేరే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పేరే సుఖదేవుడే. ఎందుకో చరణదాస్ మహాత్ములు ఆయన సంత మహాత్ములు అయినారు. అనామి వరకే ఆయన తన బాణీలో రాసినారు. మళ్ళీ చరణదాస్ శిశురాలో సహజోబాయి దయాబాయి ఇద్దరు గురుముఖ శిశురాలు అయినారు. సతులోకంలో పోయిన వాళ్ళే. చరణదాస్ గారు బాణి దాని కొరకే చెప్తున్నారు. సంస్కారి ఆత్మ ఎక్కడన్నా ఉన్ని మహాత్ములు వాళ్ళకి జాగ్రత్త చేస్తారు. వాళ్ళు ఈ లోకములో ఎక్కడన్నా ఉన్నాయి. చూడండి, ఒక సమయంలో వీళ్ళు మన క్రిస్టఫర్ ఫాల్ వాళ్ళు కొలంబియా అమెరికాలో ఉండేవాళ్ళు. అగరబత్తి వ్యాపారం చేసేవాళ్ళు. బెంగళూరు నుంచి వాళ్ళు వచ్చి అగరబత్తి తీసుకుపోయి అమెరికాలో అమ్మేవాళ్ళు హోల్సేల్. మళ్ళీ ఏమైంది, ఒక సమయంలో బ్యాస్కి పోయినారో చరణ్ సింగ్ మహారాజ్ గారు ఉన్నారు. సత్సంగం విన్నారో నామదానం అడిగినారు. మహారాజ్ గారు అడిగినారు, మీరు ఎక్కడికే వచ్చినారో ఎక్కడైనా పోవాలా అంత ఉంది అంటే, నేను బెంగళూరుకి పోవాలా స్వామి, ఇట్లా అగరబత్తి వ్యాపారం చేస్తూ ఉంటాము. బెంగళూరు నుంచి బెంగళూరులో అగరబత్తి ఫ్యాక్టరీలు ఉంది. దాని కొరకే మేము బెంగళూరుకి పోవాలంటూ వచ్చినాము. అప్పుడు మహారాజ్ గారు ఏం చెప్పినారు, కానీ మీరు పొండి, ఆడ మన ఆశ్రమం ఉంది, మీకు అక్కడే నామదానం దొరకపోతుంది. వీళ్ళకే సంతోషం అయిపోయింది. ఇంకో గురువు బెంగళూరులో దొరకపోతే ఇంకో మామూలుగా మనకి వచ్చే పోయేదో బెంగళూరులో పని ఉంటుంది, 2 పని అవుతుంది, గురు దర్శనం అవుతుంది, వ్యాపారం జరుగుతుంది. సంతోషంలో వెళ్ళి వచ్చినారు. అడ్రస్ అడగలే. బెంగళూరు చాలా పెద్ద సిటీ. 2 రోజు కారు తీసుకొని బెంగళూరు సిటీ అంతా పారాడినారు, శోధన చేసినారు. ఎక్కడైనా రాధాస్వామి సత్సంగం దొరికలే. లాస్ట్కి బేజారాయి 3వ రోజు సాయంత్రం ఈ రామశిల్క పట్టుకొని ఈ శాస్త్రాలు చెప్తుంటారు చూడండి రోడ్లో, వాళ్ళ దగ్గరికి పోయినారు. వీళ్ళకేమంటే వీళ్ళేమో చెప్తారేమో అంట. వాళ్ళ దగ్గర పోయి అడిగినారు, ఎక్కడైనా రాధాస్వామి ఆశ్రమం ఉందా, ఎవరన్నా స్వామి వాళ్ళు ఉన్నారో. ఆయన అప్పుడప్పుడు బండారాలో వచ్చిపోయేవాళ్ళు. ఆయన చెప్పినారు, బెంగళూరులో కాదు కెంగేరిలో ఉంది, బెంగళూరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది అంటే చెప్పినారు. అడ్రస్ ఇచ్చినారు. అప్పుడు కారు తీసుకొని సీదా కెంగేరికి వచ్చినారు. అక్కడ బోర్డు చూసినారు, సావన్ దర్బార్ ఆశ్రమం. నమ్మకం వచ్చింది, ఓ ఇదే ఆశ్రమం. కింద పోతే సావన్ సింగ్ మహారాజ్ ఎర్ర సాలు వేసుకొని కూర్చున్నారు వరండలు. నమ్మకం వచ్చేసింది. మళ్ళీ పైన పోతానే సోమనాథ్ మహారాజీకి చూస్తానే కొంచెం మనసులో అభావం కలిగింది. ఎందుకో ఆయన పేట లేదు, మామూలుగా పేట లేక కూర్చున్నారు. అట్లా చూసి ఏమైనా మహాత్ములు వేరే వాళ్ళు కనబడుతున్నారు, రాధాస్వామి వాళ్ళు పేట కట్టుకుంటుంటారు, ఈయన పేట లేక ఉన్నారంట ఒక డౌట్ వచ్చి వాళ్ళు మాట్లాడక శురు చేస్తున్నారు ఇంగ్లీష్లో. బాబాజీ గారేమో డౌట్ వచ్చి అప్పుడు ప్రేమనాథ్ పత్రప్పకి పిలిపించినారు. ఆయన కమిషనర్.
వాళ్ళ ద్వారా ట్రాన్స్లేషన్ చేయించినారు. వాళ్ళు అడిగే ప్రశ్నకి ఆయన బాబాజీకి చెప్పేది, బాబాజీ చెప్పింది వాళ్ళకి చెప్పేది. అప్పుడు వాళ్ళకి సమాధానం అయింది. లాస్ట్లో ఒక వారం ఉండరు, సత్సంగం విన్నారు, ట్రాన్స్లేషన్ వాళ్ళ కొరకే చేపించినారు. లాస్ట్లో నామదానం తీసుకొని పోయినారు. అప్పుడు నుంచి వాళ్ళు ఎంత ప్రేమ విశ్వాసాలంటే ఒక 6 నెలలు వచ్చి ఆశ్రమంలో సేవములు ఉండేది. 6 నెలలు మనం ఎట్లాగా సేవ చేస్తాం అట్లాగే వాళ్ళు సేవ చేసేవాళ్ళు. ఇంకో 6 నెలల్లో అక్కడ అమెరికాలో ఉండేది. అట్లాగా వాళ్ళు ప్రేమ ప్రకటన అయిపోయింది గురు పైన. మనం ఏం తింటాం అదే తినుకొని వాళ్ళు సేవ చేసినారు. చాలా ఆశ్చర్యం. మేముంటే అప్పుడు సేవలో వాళ్ళు ఉండే భావం మనలో లేవు. అంతా ప్రేమ నుంచి గురు సేవ చేసేవాళ్ళు. దాని నుంచి అంటున్నారు, ఒక గురుముఖులో ఆ భావం ముందేక ఉంటుంది. ఆ సంస్కారి ఆత్మ ఈ లోకంలో ఎక్కడన్నా ఉన్ని సంత మహాత్మరు వాళ్ళకి శరణంలో తీసుకుంటారు. వాళ్ళకి నామం కనెక్షన్ ఇచ్చి తన వాళ్ళు చేసుకుంటారు. ఇడిసేలే జయమల్ సింగ్ మహారాజ్ గారు తానే సావంత్ సింగ్ మహారాజ్ గారి దగ్గర పోయినారు. సావంత్ సింగ్ మహారాజ్ గారు డ్యూటీకి పోతున్నారు. జయమల్ సింగ్ మహారాజ్ బేబీ రుక్కో ఇద్దరు ముందు నుంచి వస్తున్నారో భేటీ అయినారు. అప్పుడు బేబీ రుక్కోకి జయమల్ సింగ్ మహారాజ్ గారు అంటున్నారు, ఈ సిక్ కోరిక నేను ఇక్కడ వచ్చిన మరి పహాడ్లో. అప్పుడు ఈయన పక్క నుంచి పోయినారు, నమస్కారం చేయలే. అంటే ఈయనకి ఏం తెలుసు సావంత్ సింగ్ మహారాజ్ గారికి, అప్పుడు ఇంజనీర్. అప్పుడు బేబీ రుక్కో అంటుంది, స్వామి మీరు ఈయన కోరిక వచ్చినామంటున్నావు, ఈయన నీ పక్క నుంచి పోతే నీకో వాయుగురు నమస్కారం పెట్టలేదా? అంటే బేబీ అంటుంది, మహారాజ్ అంటారు, బేబీ ఇంకో ఈయనకి ఏం తెలుసు, ఇంకో 3 రోజుకి ఆయన నా దగ్గర వస్తారు అంటున్నారు. ఈయనకి ఒక జతి గారు కేహర్ సింగ్ ఉండే, ఆయన 2వ రోజు వచ్చేస్తున్నారు. సావంత్ సింగ్ మహారాజ్జీకి చెప్తున్నారు, మీకు ఎట్లా గురువు కావాలంటే మీ ప్రశ్నకే జవాబిచ్చి ఆయన ఇప్పుడు వచ్చినారు. 2 రోజు అయింది, సత్సంగం నడుస్తూ ఉంది, మీరు రాండి అంట. ఈయనకి అదే కావాల్సింది. పోయినారు, చాలా ప్రశ్న అడిగినారు దర్శనం సమయంలో. మహారాజ్ గారు జయమల్ సింగ్ మహారాజ్ గారు ప్రేమ నుంచి ఉత్తరించినారు. మళ్ళీ సత్సంగంలోకి వచ్చినారు, సమాధానం అయింది. ఉపదేశం తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ గురువు వాళ్ళు అయిపోయినారు. గురుముఖ శిష్యులు ఎప్పుడు నుంచి గురు శరణంలో పోతారు, తన మన ధన అన్ని గురువుకి ఇచ్చి గురువు వాళ్ళు అయిపోతారు. అదే వాళ్ళ గుర్తు. మళ్ళీ వాళ్ళు ప్రపంచ వాళ్ళ అయి ఉండలేదు, గురువు వాళ్ళు అయిపోతారు. చూడండి, సావంత్ సింగ్ మహారాజ్ గారు తన పేమెంట్ అప్పుడు నుంచి తీసుకువచ్చి గురువు చేతిలో పెట్టేవాళ్ళు, కానీ తన ఇంటిలో భార్య చేతిలో తల్లి చేతిలో మాత్రం ఇస్తుండే, తీసుకువచ్చి గురువు చేతిలో పెడుతుంది. ఆశ్రమములో జయమల్ సింగ్ మహారాజ్ గారు ఎంత కావాలంటే సేవలో పెట్టుకొని వాళ్ళ ఇంటిలో పంపిస్తుండ. ఇది గురుముఖ సిద్ధాంతం. దానికి అదే చరణదాస్ గారు అంటున్నారు, ఒక గురుముఖ శిష్యుల గుర్తు ఎట్లాగా ఉంటుంది అంటే వాళ్ళ గురు సన్నిధానంలో పోతేనే తన శరీరమే తానే మర్చిపోతారు. వాళ్ళకే తెలియక ఉంటుంది, నేను ఇంటి లోపల నిలబడినామో బయట నిలబడినామో అదున తెలియక ఉంటుంది. గురువే గురువు అయిపోతారు. గురువుకి చూస్తేనే గురువు అయిపోతారు. తన రూపమే తానే మర్చిపోతారు. ఇప్పుడు ఈ దాసుడు పైన ఇట్లా జరిగింది. నేను బాంబేలో మిల్లు పని చేస్తుంటే నాలో వైరాగ్యం ఉండే, తపస్య చేయాలా, యోగి కావాలా అంటే ఒక భావం ఉండే. అంటే అకస్మాత్ సత్సంగం దొరికిపోయింది. సత్సంగం విన్నాము, 1.5 నెల విరహం కలిగింది. అంటే సత్సంగం విని ఈ చౌ నుంచి నీ చౌ నుంచి ఇడిచిపెట్టలే, పగల రాత్రి అదే విచారమే. సత్సంగం వినది, దానికి మనం చేస్తుండేది పగల రాత్రి. ఇంకో సత్సంగం ఇడిస్తే ఇంకో వేరే విచారమే లేదు. మిల్లు పని చేసేప్పుడున్న సత్సంగమే, మనసులో ఏమిన్నామో అదే మనం. అట్లాగా 1.5 నెలకి విరహం కలిగింది. ఎక్కడైనా చూస్తాం, నేను బాబాజీకి చూసిన వాళ్ళే కాదు, అయితేనే బాబాజీ దర్శనం ఇస్తున్నారు.
కట్టి తీసుకొని నిలబడి ఉంటారు. ఎక్కడైనా చూస్తే బాబాజీ గారు కనబడుతున్నాయి. పెయింటింగ్ మషిన్ లో జుబిలీ మిల్లో పని చేస్తుంటే శివుడిలో ఆ మషిన్ పైన చూస్తే మషిన్ పైన మహారాజా కనబడుతుండే. బట్ట మషిన్ నుంచి వచ్చేప్పుడు మహారాజా కనబడుతున్నారు. ఎవరికైనా చూస్తే మహారాజా కనబడుతున్నారు. విరహం కలిగింది. అదే అడ్రస్ తీసుకొని 2 నెలల లోపలే అడ్రస్ తీసుకొని బెంగళూరుకి పారిపోయినా. నౌకరీ రాజీనామానే పెట్టలేదు, పారిపోయినా మిడిసిపెట్టి పోయి మళ్ళీ వాపసు రాలే. అప్పుడు పోయి మహారాజ్ గారి చరణంలో పాదం ఎట్లా తలకాయ పెడతానే శరీరమే మర్చిపోయినా. అంత విరహం ఉండే. ఒక 10 నిమిషాలు నాకు జ్ఞాపమే లేదు. మహారాజ్ గారు లేపుతున్నారు, నాకు జ్ఞాపం లేదు. ఎప్పుడు కొంచెం చైతన్యం కింద ఇది అయింది, అప్పుడు నేను ఇట్లే పండుకున్నామంటే లేచినాము. అప్పుడు 10 నిమిషాల వరకే శరీర స్మృతమే లేదు. అట్లాగా దాని కొరకే అదే ఓ గురుముఖ సిద్ధాంతమే చెప్తున్నారు. అట్లాగా నిజమైన ప్రేమ ప్రకటన అయితే గురువు ఎక్కడ దూరం లేరు. ఆయన ఎప్పుడు నుంచి నామం ఇస్తారో 10వ ద్వారంలో శబ్ద రూపంగా మీ లోపలే కూర్చున్నారు. గురువు ఎప్పుడుగా చనిపోయే వాళ్ళు కాదు, వాళ్ళు అమరు అయి ఉంటారు. వాళ్ళు సత్లోక సత్ఖండంలో చేరిన వాళ్ళు, పరమాత్మ శబ్ద రూపం అయిన వాళ్ళు ఎప్పుడు అమరు ఉన్నారు. ఆయన శబ్ద రూపంగా మీ లోపల ఉన్నారు. మీరు ఇట్లా నిజమైన ప్రేమ చేసుకుంటే ఆయన లోపల ప్రకటన అయిపోతాయి. ఎప్పుడు గురు చూడండి, 5వ పాత్షాహి గురు అర్జున్ దేవ్ బాణి రాస్తున్నారు. గురు 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 కర్మన్ మోర్ గురు బినా మే నాహి హోర్. ఎంత మాట. మళ్ళీ గురు ఎవరు? వాళ్ళ తండ్రే రామదాస్, ఆయనకి సొంత తండ్రేనా. అయితే కుటుంబంలో ఉండే వాళ్ళ మహాత్ములు అయి పుడితేనే వాళ్ళపైన నమ్మకం రావాలంటే చాలా కష్టం. అయితేనే ఆయన పరమాత్మ అనుకున్నారు, తండ్రి అనుకోలే. ఆ భావం ప్రేమ ఉండే నుంచి మహాత్ములు అయిపోయినారు. దాని నుంచి అంటున్నారు నిజమైన గురుముఖులు ఎప్పుడు గురు సన్నిధానములో పోతారు, వాళ్ళు అన్ని మర్చిపోతారు, గురు వాళ్ళు అయిపోతారు. ఇదే గుర్తు. ఈయన గురు వాళ్ళైతే గురు ఈయన వాళ్ళు అయిపోతారు. వాళ్ళ దయాద హస్త ఇంత తలపైన వచ్చేస్తుంది. ప్రతి ఒక్క జాగాలో గురువు సహాయం చేస్తారు. అంటే మనం గురువు వాళ్ళైతే, మనం లోక వాళ్ళైతే గురువు సహాయం చేసేలే. దాని కొరకే మహాత్ములు ఏమంటారో, దీని కొరకే మనం అడవికి పోయే పనిలే, పని పాటు విడిచిపెట్టే పనిలే. సంసారంలో వండుకొని మనసు గురు చరణంలో పెట్టుకొని నామరూపమై సంసారం చేయండి అంటారు మహాత్ములు. సంతమ సిద్ధాంతాలు చాలా సులభంగా ఉంది, అయితే నడసేది అంత కఠినంగా ఉంది. ఈయనకి ఎంత సులభంగా ఉంది. ఎందుకో మనం ఇదే శరీరంలో ఈ లోకంలో రాలే. ఎప్పటి నుంచి సృష్టి పుట్టింది, అప్పటి నుంచి మనం కర్మాలు చేస్తూ వచ్చినాము. ఆ కర్మద మలినంతా మనసు పైన పడిపోయింది. మనసు మలినం అయిపోయింది. ఇది పోనిచ్చేలే, మన కర్మమే మనకి ఆటంకం వస్తుంది. దాని కొరకే అంటున్నారో, మనం ప్రయత్నాలు చేస్తే గురు వాళ్ళు అయిపోతే, ప్రయత్నం చేస్తే గురు కృప దొరుకుతుంది, లేదంటే లేదు. వీళ్ళలో మార్పు వచ్చేస్తుంది. అంటే ప్రయత్నమే చేయకపోతే మార్పు ఎట్లకి వస్తుందా? సాధ్యమే లేదు. ప్రయత్నం మన చేతిలో ఉంది, దయా చేసేది గురు చేతిలో ఉంది. గురు కృప లేక ఇంకో ఏమయ్యలేదు. అయితేనా 7 పిల్లోడు ధర్మం, మళ్ళీ పాలు తాపద తల్లి ధర్మం. ఆయన ఏడుచుకుపోతే తల్లి ఏం పాలు, తల్లికేమో పిల్లోడు ఆటలు ఆడుతుంటారా, సంతోషమే ఉంటుంది. ఆయన ఏడుసేగా సురు చేస్తేనే ఆమె పారవస్తుంది, అన్ని పని పాటు విడిచిపెట్టి పారవస్తుంది. అలాగా ప్రయత్నం చేసేది మన ధర్మం ఉంది, దయా చేసేది గురు ధర్మం ఉంది. జీ దానికే చరణదాస్ గారు అంటున్నారు, నేను ఒక మిరుగ జింక, గురు ఆయన యాట్ గారంట. వాళ్ళేం చేస్తారు చూడండి, బాణం వేసేస్తారు.
అది తొల్లాడు ప్రాణం విడుస్తుంది, అట్లా బాధపడిపోతుంది. అంటే ఆ గురు బాణం ఎట్లాగేస్తారు, వీరారూపమైన బాణం వేస్తారు. ఈయన సచ్చిన ఉండలే, బతికిన ఉండకలేదు, సచ్చలేదు, బతికిన ఉండకలేదు. ఈ లోకం నుంచి కడగాక అయిపోతారు అట్లా వాళ్ళు. ఎప్పుడూ గురు వాళ్ళు అయిపోతారు, పిచ్చ వాళ్ళు అయిపోతారు. ఎప్పుడు భక్తి మళ్ళీ గురు చండంలో ప్రేమ పెట్టుకుని ఉండే వాళ్ళకి ఈ లోకంలో ఉండే వాళ్ళు ఏమంటారు, పిచ్చ వాళ్ళే అంటారు. వాళ్ళే మంచి వాళ్ళనేలే. అలాగా ఈ లోక నుంచి వాళ్ళ మనసే చేంజ్ అయిపోతుంది. ఎప్పుడు గురువే గురువు ఉండిపోతారు, ఇంకో ఏముండలేదు. ఆయన వీరారూపి బాణ మనకి కొట్టేస్తే మనలో పరివర్తనే అయిపోతుంది. ప్రేమ చాలా శ్రేష్టమైన వస్తువు ఉన్నది. దానికి అంటారు, ప్రేమన వాడి ఊపజే ప్రేమన హాట్ బికాయ్ రాజా పర్జా జైరుచే సీస్ దే లే జాయ్. ఆ ప్రేమ ఎక్కడ, పొలంలో పండాలి, సంతలో దొరకాలే. ఆ ప్రేమ ఎవరికి కావాలంటే గురు చండంలో తన శిరసు కోసి పెట్టి తీసుకోవచ్చు. అంటే గురువు వాళ్ళాయి అన్న శిరసు, అంటే బయట శిరసు కాదు, అహంకార రూపమైన శిరసు గురువుకి ఇచ్చేయాల. చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళు కావాలా, గురువు వాళ్ళాయి ఉండాల. ఎంతవరకే అహంకారం అభిమానం ఉంది అంతవరకే మన కార్యసిద్ధి అయ్యాలి. దాని నుంచి చూడండి, దాని కొరకే అంటున్నారు అలాగా ఒక ప్రేమ ప్రకటన అయితే మన కార్యసిద్ధి అవుతుంది. చూడండి, గురు అర్జున్ దేవ్ సమయంలో అర్జున్ దేవ్ గారు ఏం చేస్తుండే అంటే, ఒక్కొక్క నెలకి ఒక పల్లిలో సత్సంగం చేసే కొరకే పోయి, చాలా పెద్ద సిటీ, అక్కడ ఒక నెల వరకే సత్సంగం ప్రోగ్రాం పెట్టుకుంటుంది. అప్పుడు ఈ శిష్యుడు ఏం చేస్తా, వాళ్ళ లిస్ట్ తయారు చేసుకొని ఒక్కొక్క రోజు వాళ్ళ ఇంటిలో వాళ్ళ సత్సంగం పెట్టుకునేది, అందరికీ భోజనాలు పెట్టేది. అక్కడ సమ్మన్ మళ్ళీ మూసన్ ఉండారు, సమ్మన్ మూసన్ వాళ్ళు హరిజన్స్ బీద వాళ్ళకి ఏమైంది, ఇద్దరు గురు శిష్యుడే, వాళ్ళు నామం తీసుకున్నారు. వాళ్ళకేమైంది, మననం పేరే లిస్టులో రాపిస్తాము లాస్ట్లో. ఇంకో 20 రోజు బాబాజీ గారు ఉంటారు. అంతవరకే ఇద్దరు కూలీ చేసి డబల్ పని చేసి కష్టం పడి కొంచెం డబ్బు కూడి పెట్టుకొని బండారా జరిపేస్తామంట అనుకున్నారు. వాళ్ళ లిస్టులో పేరే రాపించినారు. చూడండి, ఆ కాలంలో గురు పరీక్ష తీసుకునేవాళ్ళు. వీళ్ళు మంచి ప్రేమీ పురుషుడే, ఇద్దరు కొడుకు తండ్రి కొడుకు. ఇంకో వారం అంతా రెండు డబల్ పని చేస్తున్నారు. కొంచెం డబ్బు కూడి పెట్టుకున్నారు. అంతకే మలేరియా జ్వరం వచ్చేసింది ఇద్దరికి. చూడండి, మలేరియా చపేట్లో వచ్చేస్తున్నారు. ఇంకో ఉండే డబ్బు దాంట్లో ఔషధానికే దీనికే అంత ఖర్చు అయిపోయింది. లాస్ట్ ఇంకో 3-4 రోజు ఉంది, ఈయనకి ఇంకో నంబర్ వచ్చేస్తుంది బండారా చేసేకి. ఇంకో ఏం చేయాలా, చాలా కఠినమైన స్థితి ఉంది. బీదవాళ్ళు ఆడీడు పోయినారు డబ్బు అడుక్కొనేకి. బీద వాళ్ళకే అప్పుని ఎవరు ఇచ్చలే, ఉండే వాళ్ళకి ఇస్తారు కానీ బీద వాళ్ళకి ఆధారం లేకుండే వాళ్ళకి అప్పుని దొరికేలే. ఎక్కడన్నా పోనీ వాళ్ళకి ఎవరు డబ్బు ఇలే, సహాయం చేయలే. లాస్ట్కే బండారా చేసే తీరాలంటూ అనుకున్నారు. ఒక కోమటి పెద్ద దుకాణం ఉంది, వాళ్ళ దగ్గరనే పోయినారు, వేడుకున్నారు, స్వామి మనకి ఈ లిస్ట్ ప్రకారం సామాన్ ఇచ్చేయండి, మేము బాగా అయితే మీకు కూలీ చేసి డబ్బు అంతా వాపస్ చేసిస్తామా అంటే ఆయన ఒప్పుకోలే. ఈలే లాస్ట్కి ఇంకో 2 రోజు ఉంది. అప్పుడు ఇంకో ఏం చేయాలా, వీళ్ళు అనుకున్నారు ఇంకో దొంతన చేసేది ఒక్కేది, ఇంకో వేరే ఉపాయం లే, బండారా జరిపే తీరాలా, లేకుంటే మనదో గురువుదో అంతా మర్యాద ఇది అవుతుంది. ఏం చేయాలా విచారం చేసి రాత్రి దొంగతనకి వెళ్ళారు. ఆ పెద్ద దుకాణంలో పోయినారు.
ఎనికి నుంచి రంధ్రం కొట్టినారు. అప్పుడు 500 సంవత్సరానికి అంత మట్టి ఇల్లు గోడలు రంధ్రం కొట్టి లోపల పోయినారు. ఇంకో లిస్టులో ఏమేమి సామాన్ రాసింది అన్ని బయట ఒక్కొక్కటే కొడుకు పోయి లోపలికి ఇస్తున్నారు. తండ్రి సాగిస్తున్నారు. లాస్ట్ లో వచ్చి చూస్తే అన్ని వచ్చేసింది. ఉప్పు మర్చిపోయినారు. ఇంకో చాలా రాత్రి ఉంది, అది తీసుకొస్తామంట మళ్ళీ వచ్చినారు. అది దొరకలేదు. పొడకాడప్పుడు మట్టి పాత్రల లోపల ఉండేది అంతా పడిపోయింది. శబ్దం వచ్చేసింది. ఆయన శెట్టి అక్కడ పండుకున్నారు. లేస్తున్నారు. ఈయన పారిపోయేప్పుడు కాలు పట్టుకున్నారు. కాలు పట్టుకొని లోపలికి లాగుతున్నారు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చేస్తున్నారు. ఇద్దరు 2 కాలు పట్టుకొని లోపలికి లాగుతున్నారు. తండ్రి బయట లాగుతున్నారు, పీకుతున్నారు. అట్లా ఒక 10-15 నిమిషాలు జరిగింది. ఇంకో ఏం చేయాల? రాత్రి సమయం 1:30-2 గంట అయ్యేకి వచ్చింది. అప్పుడు కొడుకు అంటారు, నైనా ఇంకో దొరకపోతాం, నా తలకాయ కోసుకొని తీసుకొని వెళ్ళిపో. తలకాయ లేకపోతే గుర్తుపట్టకి అయ్యేలా తలకాయ తీసుకొని వెళ్ళిపోంటారు. ఈయన అంటారు, నా చేతి నుంచి నా కొడుకు తలకాయ నేను ఎట్లా కోయాలా అంటారు. లేదు, గురువు కోరికైన పని చేయి, లేకుంటే గురువు మర్యాద పోతుంది. మన మర్యాద పోతే పోని గురువు శిష్యుడు ఇట్లా దొంతన చేస్తారంటే చెడ్డ పేరు వస్తుంది. మళ్ళీ గురువుకి ఒక మర్యాద పోతుంది. గురువు కోరికే నా తలకాయ కొట్టేయి అంటారు. అప్పుడు ఖడ్గం తీసేస్తున్నారు, సోల్పోయినారు. తండ్రి ఖడ్గం తీసినారా, కొట్టేస్తున్నారు. తల తీసుకొని పోయి ఇంటిలో లోపల రూములో గడ్డి పెట్టి దానికి మూత పెట్టినారు. లోపల దొడం పడిపోయింది. వాళ్ళిద్దరూ లాగుతున్నారు, పీకుతున్నారో పడిపోయినారు ఇద్దరు. మళ్ళీ పోయి లాల్టేన్ తీసుకొని బత్తి తీసుకొని వచ్చి చూస్తే తలకాయ లేదు. అంగడి దుకాణంలో అంత రక్తమయం అయిపోయింది. గాబరి పడిపోయినారు. సామాన్యం పోయేది పోయింది. ఇంకో కూని చేసినారంటే ఇది ఒకటి ఆరోపణ వస్తుంది. జైల్లో పోయే పని అవుతుంది. ఇంకో ఏం చేయాలా అంటే విచారం చేస్తున్నారు భర్త భార్య. ఇంకో ఏం చేయాల విచారం చేసి ఇంకో వేరే ఉపాయం లేదు. ఊర్లో ఎక్కడైనా పోతే అందరికి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ జ్ఞాపం వచ్చింది, ఏం లేదు, మూసన్ వచ్చిండే సామాన్య కోరికే. వాళ్ళ తండ్రి పేరే మూసన్, ఈయన పేరే సమ్మన్. మూసన్ వచ్చిందో సామాన్ కొరికే ఆయన దగ్గర పదం. ఆయనకి బీదవాళ్ళు వాళ్ళకి సామాన్ ఇస్తే ఎవరికి చెప్పలేదు. ఎత్తుకోపోయి ఎక్కడైనా పారేసి వస్తే అయిపోతుంది అంట, మర్యాద మిగులుతుంది, మళ్ళీ లేకుంటే జైల్లో పోయే పని అవుతుంది అనుకొని వాళ్ళు సీదా మూసన్ ఇంటికి పోయినారు. సౌకారి అంటున్నారు, ఏమయ్యా ఇట్లా పని జరిగిపోయింది, ఇంకో ఎవరికి తెలియకూడదు. ఆ దొడం తీసుకొని నీవేమేమి చేస్తావు, ఎక్కడన్నా పారేసిరా. నీవు కోరిన వస్తువులు అప్పుడు ఏం నీవు లిస్ట్ ప్రకారం అడిగినావు అన్నీ చేస్తా నీకు. ఆయన అంటారు, కానీ స్వామి అంట ఎత్తుకోపోయినారు. ఆయనకి సంతోషం అయిపోయింది. ఆయన కొడుకునే ఎత్తుకోపోయి లోపల ఇంటిలో ఎక్కడ సీర్స్ పెట్టినారో అక్కడ గడ్డి వేసి దానికి పండు పెట్టి 2 జాయింట్ చేసి దానిపైన గడ్డి వేసి బట్ట వేసేస్తున్నారు. సామాన్ పెట్టేస్తున్నారు. ఎవరికే కనపడకూడదు. బండారా అయిపోతే మళ్ళీ కావాలంటే దానం చేస్తాం. మూత పెట్టినారు. ఎట్లనా శవం దొరికింది అంటే వాళ్ళకి సంతోషం అయిపోయింది. లాస్ట్కి ఏమైంది, మరో రోజు వీళ్ళు వంట చేసే వాళ్ళంతా వచ్చేస్తున్నారు. ఒకరోజు ముందుకు వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళకి పాత్ర సామాన్ ఇచ్చినారో, సామాన్ అన్ని ఇచ్చినారో, వంట అంతా రెడీ అవుతా ఉంది. మహారాజు గారు 11 గంటకి వచ్చినారు. సత్సంగం స్టార్ట్ అయిపోయింది. సత్సంగం అయిపోయింది. ఇంకో భోజనాలు కూర్చున్నలా అప్పుడు అందరూ బయట పెడుతున్నారో మహారాజుకి లోపల పెట్టినారు.
మహారాజ్ అంటారో, ఏమయ్యా సమ్మన్ ఎక్కడ పోయినారో కనపడలే. లేదు మహారాజ్ ఎక్కడ బయట పోయినారో, ఆయన వస్తారు మీరు తినండి అంట. లేదు ఆయన వచ్చేవరకు నేను తినలేదు అంటారు. లేదు స్వామి ఆయన లేదు. ఎక్కడ పోయినారో నేను పిలిస్తే వచ్చలేదు స్వామి అంట. తండ్రి అంటారు నేను పిలిస్తే వచ్చలేదు స్వామి అంట. అప్పుడు అర్జున్ దేవ్ గారు అంటారు, అంత నేనే పిల్లిలా, ఆయనకి తెలుసు అంటే నీవే పిలుసు అంటే స్వామి అంట. అప్పుడు అంటారా, సమ్మన్ ఇట్లా సమయంలో ఎక్కడ పోన్నావు రా ఇక్కడ అంట. ఆ శవం లేచి వచ్చేసింది, దాంట్లో ప్రాణం వచ్చేసింది. అప్పుడు ఇద్దరు జత కూర్చొని ఆయన భోజనం చేసినారు. మళ్ళీ లాస్ట్కే వాళ్ళపైన ఒక బాణి రాస్తున్నారు, ప్రేమ అంటే ఎట్లాదే. అదే బాణిలో అర్జున్ దేవ్ గారు చెప్పినారు, డబ్బు నుంచి ఎక్కడన్నా ప్రేమ దొరుకుతుంటే రావణాసురు కొనేస్తుండే. రావణాసురు దగ్గర ఏం తక్కువ డబ్బు ఉండలేదు, లంక అంతా బంగారమే. ఆయనకి 10 తూరు శిరసి కోసి పెట్టే పని ఉండలేదు. రావణాసురు తన ఇష్టం శివుడికి ప్రసన్న చేసే కొరకే 10 తూరు తలకాయ కోసి పెట్టినారు. దానికి ఆయనకి 10 తలకాయ దొరికింది. లేకుంటే అట్లా దొరకదుంటే ఆయన డబ్బు ఇచ్చి కొనేస్తుండే. అయితేనా ప్రేమన వాడి ఊపజే ప్రేమన హాట్ బికాయ్ రాజా పర్జా జైరుచే సీసు లే జాయ్. దానికి అంటున్నారు, ఎవరికైనా ఆ గురు ప్రేమ పరమాత్మ కావాలంటే భావం ఉంటే వాళ్ళ అహంకార రూపమైన శిరసు కోసి గురుచరణంలో పెట్టాలి. చిన్నవాళ్ళకింత చిన్నవాళ్ళై గురు చెప్పిన ప్రకారం నామరూపమై నడల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. దాని కొరకే అర్జున్ దేవ్ చరణదాస్ గారు అంటున్నారు, నా గురు ఆయన యాటి గారు నాకు ఆ విరహ రూపమైన బాణ కొట్టేసినారు. ఇగో నాకు శాంతిన లేదు, నేను ఎక్కడైనా పోతామా ఆ గురువే గురువు కనపడుతున్నారు. గురువు ఏడేస్తే ఇంకో నాకు వేరే ఎవరు లేరు. జీ దాని కొరకే చరణదాస్ గారు అంటున్నారు, కి బేదర్ది పహుంచే నహి బిరహి పావే భేద్. అంటే ఎవరిపైన గురుకృప అయింది, బిరహం లోపల ప్రకటమైంది, వాళ్ళకి ఈ రహస్యాలు తెలుస్తుంది. గురు భక్తిలో ఎంత ఆనందం ఉంది, ఎంత శాంతి ఉంది. మళ్ళీ వేరే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఇంకో ఏమేమి యోచన చేస్తూ ఉంటారు. మహాత్ములు మంచి కొరకే చెప్తుంటారు, మీరు గురు రూపం కాండి, గురు రూపమై నామరూపమై సంసారం చేయండి, మంచి కొరకే చెప్తారు. మనం గురుకి కృపకి పాత్ర కాని అంటే వాళ్ళు చెప్పేది. ఎందుకో పగలా రాత్రి సంసార చింత చేసుకొని మనం బాధపడుతూ ఉండేది చూసే మహాత్ములకి కరుణ దయ వచ్చే వాళ్ళు జాగ్రత్త చేస్తారు, చెప్తారు. వాళ్ళకి ఎట్లాగా లాభం దొరికింది, వీళ్ళకి లాభం దొరికింది అంటే వాళ్ళు చెప్తారు. అయితేనా వీళ్ళకి గురువు పైన మళ్ళీ ఆ వాక్య పైన నమ్మక రాదు అంట. మరి మనసు సంసార రూపం అవుతుంది, కానీ గురువు మళ్ళీ నామరూపం అయ్యేకి తయ్యారు లేదా. మళ్ళీ గురు కృప ఎట్లాగా దొరుకుతుంది. దాని నుంచి అదే మాట అంటున్నారు, కి ఎప్పుడు గురు కృప అయితేనా గురువు ఇడిస్తే ఇంకో ఏముండలే. నేను చూసినామా, ఎప్పుడు మేము సత్సంగంలో చెప్తూ ఉంటాం, మన యూపీ ఆయన గొల్లోళ్ళు చాలా బీదోళ్ళు, బాంబేలో గోధీలో పని చేస్తుంది. ఇప్పుడు పాత సత్సంగికి వాళ్ళ పేరే తెలుసు, కదం మహారాజ్ అంటుండే ఆయనకి. ఆయన చదువు మఖమే చూసిన లేదు. స్కూల్కి పోయిన వాళ్ళు మోటా పని గోధీలో చర్నీ రోడ్ గ్రాంట్ రోడ్ లో గోధీలో అంతా సామాన్ పెద్ద సామాన్లు స్టీమర్లు లోడ్ చేసేది దించేది పని చాలా బరువమైన పని. ఆ మోటా పని చేస్తుండే. అయితేనా మహారాజ్ పైన నిజమైన నమ్మక. ఎవరిన సత్సంగంలో రాని పోని, ఆయన మాత్రం ఎంత వర్షాలు పడతా ఉన్ని, ఏమేమి ఠండి ఉన్ని,
డ్యూటీ ఇడిస్తానే సీదా సత్సంగ హాల్ వరలి నాకు వచ్చేది. సత్సంగంలో ఫస్ట్ మళ్ళీ ఆ గురు నామస్మరణ చేస్తూ డ్యూటీ వచ్చేది. సత్సంగంలో నామస్మరణ చేస్తూ మళ్ళీ కాటన్ గ్రీన్ లో ఉంటుంది, అక్కడ పోతుండే. అదే గోదీలో వాళ్ళకి రూమ్ దొరికింది కాటన్ గ్రీన్ లో, మేము పోయి వచ్చినాం. మళ్ళీ అక్కడ పోతుండే, అంత దూరం నుంచి వస్తుంది. మళ్ళా దగ్గర ఉండే వాళ్ళు ఒకరోజు సత్సంగంలో వస్తే ఒకరోజు వచ్చలేదా? ఎందుకో వీళ్ళకి ఆ వాక్యದ విలువ తెలీదు. వాక్యದ విలువ ఎవరికే తెలుస్తుంది? ఎవరు గురువుకి పరమాత్మ అనుకుంటారు, వాళ్ళు చెప్పిన ప్రకారం నడిసే ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళకి ఏమేమో లాభం దొరుకుతుంది, వాళ్ళ మార్పు వస్తుంది, లేదంటే లేదు. అయితేనా మనలో సత్సంగంలో పోతూ ఉండాల. నామస్మరణ ధ్యానానికి రోజు టైం ఇవ్వాల, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. ఎప్పుడున్నా వారానికే 10 రోజుకే లేకుంటే నెలకే ఎప్పుడు పోతే పోయినట్లే, లేకుంటే ఇంకో 6 నెల దాని శుద్ధినని మర్చిపోయేది. ధ్యానంలో కూర్చునే కొరకే టైం దొరికితే కూర్చున్నారు, లేక విడిచిపెట్టినారు, ప్రయోజనం ఏమిటి? మనం వేరే పని రోజు ఎట్లాగే చేస్తుంటామో ఇది ఫస్ట్ పని ధ్యానం, నామస్మరణ ధ్యానం. మన రోజుమర్రా కార్యములో ఫస్ట్ ధ్యానం ఉండాలి, భజన సుమరన్, మళ్ళీ వేరే పని. పొద్దున లేస్తానా 1:30-2 గంటల కానీ ధ్యానం చేసుకొని మనం మన కార్యములో పోవాలి. అట్లాగా పోతా ఉంటే గురుకృప ఎందుకు దొరకలే? ఏమైతే కానీ లేకుంటే పోనీ అట్లా బాగుంటే గురుకృప ఎట్లాగా? గురు పైన ఎంత మాత్రం నమ్మకం ఉంది, మళ్ళీ గురుకృప మనకి ఎట్లాగో దొరుకుతుంది. దాని నుంచి అంటున్నారో అట్లా ప్రేమ ప్రకటన అయితేనే మా కార్యసిద్ధి అవుతుంది. జై దాని కొరకే అదే మాట అంటున్నారు చరణదాస్ గారు, సద్గురు సబది బాణ హే తన మన డాలా తోడు. అంటే ఆ శబ్ద బాణ ఎప్పుడు మనలో నడుతుంది, విరహం కలుగుతుంది. అది చూసేకే అన్నాహారం అంతా బంద్ అయిపోతుంది, రక్తం అంతా ఎండిపోతుంది, మాంసం అంతా కరిగిపోతుంది, అస్థపంజరు ఉంటుంది. అయితేనే వేరే వాళ్ళు చూసే వాళ్ళకే పెద్ద వ్యాధి అంటుకొనింది అనుకుంటారు. ఈయనకి యావదో పెద్ద వ్యాధి అంటుంది అంటే వాళ్ళకి లోపల పరమానందమే. అట్లా వాళ్ళు ఎప్పటికీ సత్యలేదు. కొత్త కాయ, ఈ కాయ పోయి కొత్త కాయ దొరికిపోతుంది వాళ్ళకి. అంటే బయట వాళ్ళకే లోపల ఎంత ఆనందం ఉంటుంది అంటే చెప్పేకే సాధ్యమే లేదు. అన్నాహారం వెళ్ళిపోతుంది, ఆ విరా రూపమైన బాణం తగిలితే. అది చాలా శ్రేష్టమైన ఒక గురు కృప ఉన్నది. విరహం గురు కృప నుంచి దొరుకుతుంది. అది దొరకపోతే మన కార్యసిద్ధి అయిపోతుంది. దాని నుంచి అదే మాట అంటున్నారు, ఆ గురు విరహ రూపమైన బాణం నట్టింది, అది శరీరం అంతా ఘాయలైపోతుంది, అంతా మాంసం అంతా కరిగిపోతుంది, రక్తం అంతా ఎండిపోతుంది. చూడండి, తులసి సాహెబ్ శిష్యుడు హృదయ ఆయన గొల్ల ఆయన మోటా మనసి సాధనంలో బాగా కూర్చుంటుండే, చేతనంతర్ముఖమైంది. ఒకరోజు ఆయన ధ్యానంలో కూర్చున్నారు, విరహం ప్రకటన అయిపోయింది. ఆయనకే తన శరీరం స్థిరం చేసేకే కాలేదు, శరీరంతా సేకాయి పడిపోయినారు కిందకి విరహములో. లోపల ఆ ప్రకాశ శబ్ద ప్రకాశ అంతరంలో సహనం కాలేదు, పడిపోయినారు. ఆయన అదే అవస్థలో మస్తుగా ఉండరు. భార్యకి భయం అయిపోయింది, ఆమెకు తెలీదు ఈయన స్థితి. భయం అయిపోయింది, ఇంకేం దయం పట్టింది అంటే అనుకొని పక్కన ఒక ముస్లిం ఇల్లు ఉండే, పారిపోయింది ముల్లా దగ్గరే. ముల్లాగా తొలగి వచ్చింది.
చూడండి, నా భర్తకి దయ్యం పట్టింది, పడిపోయినారు, ఇట్లా పడిపోయినారు, దయ్యం పట్టింది అంటే ఆయన వచ్చి ముల్లా మంత్రాలు తంత్రాలు చదివేకి శురు చేస్తారు. అంతా అక్కపక్క వాళ్ళు వీళ్ళంతా ఆడవాళ్ళు వీళ్ళంతా చాలా మంది జమ అయిపోయినారు. లొల్లి గలాటి అయిపోయింది, చాలా లొల్లి. ఈయనకే జ్ఞాపమే లేదు, ఈయన శరీరం సున్నం అయిపోయింది, లోపల ఉండే ప్రకాశ సహనం కాక పడిపోయినారు. లాస్ట్ లో ఎప్పుడో చేతన కిందకి దిగింది, అంతవరకు ఇంకో చాలా మంత్రాలు తంత్రాలు అయిపోయింది. కిందకి దిగుతానే చూస్తారో ఇల్లంతా నిండు అందరూ నిలబడి ఉన్నారు. ముల్లా వీళ్ళంతా ఏం మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. చూసి ఆయనకే చాలా కోపం వచ్చింది. అప్పుడు భార్య కంటారు, ఎవరు పిలుస్తున్నారు ఎవరికే? నేనే, నీకు దయ్యం పట్టిందో దాన్ని పిలుస్తున్నా. అప్పుడు ఆయన అనుకున్నారు, వీళ్ళకి అర్థం కాలేదంట, ఫస్ట్ వాళ్ళకి నమస్కారం చేసి నాకు ఏం కాలేదో మీరు పోండి అంటే అందరు పంపించి లాస్ట్ కు భార్యకు తిట్టగా శురు చేశాయి, నీవెట్లా పని చేసినావు? ఎందుకంటే తెలియక ఆ విరహం, ఆయన విరహం ప్రకటమైంది. మళ్ళా ఆ నాదం మళ్ళీ ఆ శబ్ద ప్రకాశంలో నిలబడక కాలేదు, ఆయన శరీరం సేకాయి పడిపోయినారు. వీళ్ళకేమంటే దయ్యం పట్టిందంటే వీళ్ళు వేరే అట్లాగా అవుతుంది. మళ్ళీ దాని అనుభవం వాళ్ళకి ఉంటుంది. అప్పటి నుంచి ఆయన ఏం చేసే శురు చేసే, ధ్యానంలో కూర్చునేలాంటే గడి వేసుకొని రూమ్ లో ఒకరే కూర్చుంటుంది, ఇట్లా బయట కూర్చున్నది విడిచిపెట్టా అట్లాగా. దాని నుంచి అదే అంటున్నా, బిరార్ రూపమైన బాణం ఎవరికే తగిలింది వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళకి చూసే కొరకే ఈయనకి యావదో పెద్ద వ్యాధి అంటుంది అనుకుంటారు, అయితేనా వాళ్ళ లోపల పరమానందమే ఉంటుంది. వాళ్ళకి గురు ప్రేమ ఆనందం ప్రకటమై ఉంటుంది. జీ దాని కొరకే అదే చరణ్ దాస్ గారు అంటున్నారు, ప్రేమ సమాన ప్రేమ సమాన జ్ఞానం లేదు, యోగం లేదు. ప్రేమలో మన కార్యసిద్ధి జల్దీగా అవుతుంది. ప్రేమ ప్రకటన అయితే గురుచరణంలో ప్రేమ ప్రకటన అయితే, ఇప్పుడు యావ ప్రేమ లోక వస్తు రూపమైంది, జగత్ వస్తు రూపమైంది. అదే ప్రేమ సద్గురు చరణంలో చేస్తే మన కార్యసిద్ధి అయిపోతుంది. ఆ ఆనందం, ప్రేమలో ఉండే ఆనందం జ్ఞానముల లేదు, యోగముల లేదు. దానికే కబీర్ సాహెబ్ గారు అన్నారు, తన థిర్ మన థిర్ బచన థిర్ సురత్ నిరత థిర్ హోయ్ కహే కబీర్ ఇక కలప కో కహే కబీర్ ఇక పలక కో కలప న పావే కోయ్. పలక్ అంటే ఈ రప్పులు, కన్నురప్పు బంద్ చేసి తెరసలో ఎంత ఆనందం దొరుకుతుంది. కలుపు వరకే వేరే మార్గంలో మనం భక్తి చేస్తే మాత్రం దొరకేది కష్టం. అంటే ప్రేమ ఉంటే సహజంలో క్షణికలో దొరికిపోతుంది. ఈ శరీర స్థిరం అయిపోతే, రెండు కన్ను మధ్యలో మనసు స్థిరం అయిపోతే, వాక్య బంద్ అయిపోతే, జపం నడిసే సులువు అయితే సహజంలో మన చేతన అంతర్ముఖం అయిపోతుంది. ఒక పలక్ అంటే ఒక సెకండ్ లో అయ్యే అనుభవం వేరే భక్తి కల్పంటే ఒక 4 యుగాలు అంతవరకు వేరే భక్తి చేస్తేనే ఆనందం దొరికేది కాదు. ఆ సుర్ శబ్దాభ్యాసంలో అంతా సహజంలో సరళంగా ప్రాప్తి అయిపోతుంది గురు కృప నుంచి. దాని నుంచి అంటున్నారో ఈ 4 స్థిర కావాలా, 5 స్థిర కావాలా. తన తీర, మన తీర, బచన తీర, వాక్య బంద్ కావాలా. జపం మనం నోరు నుంచి చేస్తూ ఉంటాం, అది బంద్ కావాలా. మనసు నుంచి జపం నడాల. మళ్ళీ మనలో ఇంకో 2 పవర్ ఉంది, చూసేది వినేది. ఆత్మకే 2 అంగాలు ఉంది, చూసేది వినేది 2 పవర్ ఉంది ఆత్మలో. అది నామరూపమే అయిపోవాలి, అది స్థిరం కావాలా. తత్కాల ప్రకాశం అయిపోతుంది, మనలో అనుభవం ప్రకటన అయిపోతుంది. ఇవి 5 స్థిరం అయిపోతే జపములో జే
सबके नैना वाद बिरहना पीर भी तड़पते किनारेना మళ్ళీ అదే చరణ్ దాస్ గారు అంటున్నారు, ఇట్లా విరహం కలిగిన వాళ్ళ గతి ఎట్లాగా ఉంటుంది? వాళ్ళు మాట్లాడితే ఒక గురు ప్రేమలో వాళ్ళ కంటు నీళ్ళు కారుతా ఉంటుంది. గురు విషయం మాట్లాడేప్పుడు వాళ్ళ కంటు బంద్ అయిపోతుంది అంట. చూడండి, గురుముఖులు సత్సంగం చేసేప్పుడు ఎప్పుడు వాళ్ళు గురు జ్ఞాపం వస్తారు, గురు విషయంలో ఏమేమి చర్చ చెప్పకపోతారో కంటు బంద్ అయిపోతుంది. అంతా వాళ్ళకి గురుచరణంలో ప్రేమ ఉంటుంది, విరహం ప్రకటన అయిపోతుంది. గురు పైన అంతా ప్రేమ ఉంటుంది వాళ్ళకి. దాని కొరకే అంటున్నారు, ఈ ఆ విరహం ప్రకటన అయిన వాళ్ళు చూడండి, ఎప్పుడు వాళ్ళ శరీరం అంతా గురు చర్చ చేసేప్పుడు నడుపుతా ఉంటుంది, కంటు నుంచి నీళ్లు కారుతా ఉంటుంది. వాళ్ళ బాణీలో ప్రేమ ఉంటుంది. దాని కొరకే అంటున్నారు, అట్లా కావాలి ఆ పరమానందంలో ఎప్పుడు గురు చరణంలో ప్రేమ పెట్టుకొని అదే రూపమై ఉంటారు. ఇంకో వేరే వస్తువు వాళ్ళకి బేకలే. ఈ శరీరం ఉంటేమో పోతేమో వాళ్ళకి చింత లేదు, ఒక గురు. ఇప్పుడు అలాగా ఆ విరహంలో అట్లా ఆనందం ఉంటుంది. వాళ్ళు ఎన్ని రోజు అన్నం ఆహారం లేకపోతే ఏమి లేకపోతేనా వాళ్ళు బతికి ఉంటారు గురు ప్రేమలో. చూడండి, మనకి ఇక్కడ అన్ని అనుకూలం ఉంది. ఇంకో ఋషి మునిలో అడవిలో ఉన్నారు, హిమాలయ గవిలో కూర్చున్నారు. వాళ్ళకి ఏం కంపెనీ ఉందా, ఫ్యాక్టరీ ఉందా, పొలం ఉందా, ఏముంది వాళ్ళకి? అంటే వాళ్ళు మనకింత బాగుండరు. ఇంకో మనకే రకాల రకాల వ్యాధి వస్తుంది, వాళ్ళకి అదో లేదు. కందమూల ఫల ఆహారం తిని అడవిలో ధ్యానం చేసుకొని బాగున్నారు. ఎందుకంటే చూడండి, మనలో నాదం ప్రకటన అయితే దాని ఆధారం పైన ఈ శరీరానికి మనం పెట్టుకోవచ్చు. యోగులు ఏం చేస్తారు, ప్రాణాయామ సాధన చేసేప్పుడు ఈ అపాన వాయు నాభ్యస్థానంలో ఉంది, ప్రాణాయామం ద్వారా దీనికి పైకి లాక్కుంటారు. ఇక్కడ చిదాకాశలో తీసుకొచ్చి లయం చేసేస్తారు, సమాధిలో మస్తు అయిపోతారు. 1000-1006 సంవత్సరాలు అట్లాగా నిలబడతారు. శరీరం ఈ శరీరం చెడలేదు, నీరు ఆహారం బేకలేదు, నిద్ర బేకలేదు. ఈ అపాన వాయువుకి లాక్కొని చిదాకాశలో లయం చేసినకే శరీరం చెడలేదు. అట్లాగా 1000 సంవత్సరాల వరకే అట్లా నిలబడి ఉంటారు. చూడండి, దానికి వాళ్ళ ఆయుష్ అంతా ఎక్కువగా పెరిగిపోతా ఉంటుంది. శ్వాసం నిలబెడతారు సమాధిలో, అట్లా ఆయుష్ మిగులుతుంది, అది ఎక్కువగా పెరుగుతా పోతా ఉంటుంది. అలాగా ఉంది. మనం శబ్ద ఆధారం పైన శరీరానికి పెట్టుకోవచ్చు. శబ్దమే సృష్టికే కర్త ఉంది. గురు నానక్ గారు అమర్దేవ్ గారు బాణీలో రాసినారు, శబ్దే ధరతి, శబ్దే ఆకాశ్, శబ్దే శబ్ద భయా పరకాశ్, సగలి సృష్టి శబ్దకే పీछे నానక శబ్ద గట్టే గటాచే. అదే శబ్దమే మన అంతరములో దున్కారిస్తా ఉంది. ఆ శబ్ద ప్రకటన అయితే యావ శబ్ద ఆధారపైన సృష్టి ఉన్నది, దానిపైన శరీరానికి పెట్టుకునేది పెద్ద మాటలే. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అట్లాగా ఉండొచ్చు. అయితేనా ఈ నేముకి ఖండనం చేసేలేదు మహాత్ములు. దానికి వాళ్ళకు మాట ఇచ్చినారు. దాని కొరకే సమయ సందర్భంలో కొంచెం కొంచెం యావదోకో శరీరానికి వాళ్ళ పద్ధతి ప్రకారం వేస్తూ ఉంటారు. లేకుంటే శబ్ద ఆధారం పైన శరీరానికి పెట్టుకునేది ఏం పెద్ద మాట కాదు. దాని నుంచి అదే మాట అంటున్నారు, ఆ విరహ ప్రకటన అయితే అలాగే అవుతుంది. ఎప్పుడు వాళ్ళు తన పియ పరమాత్మ తన సద్గురు విరహములో ఇట్లా ఆత్మ బాధపడతా ఉంటుంది. ఎంతవరకే ఆ పరమాత్మ దొరికే వరకే. జై
మళ్ళీ ఆ ఆత్మ పరమాత్మ ఎప్పుడు విరహములో అట్లా బాధపడుతుంటుంది కి పరమాత్మ నాకు దర్శనం ఎప్పుడు ఇస్తావు, నా ఈ బాధ ఎప్పటికి పోతుంది, నీ దర్శనం అయితే బాధపోతుంది. చూడండి, ఎప్పుడు గురు నానక్కి విరహం కలిగింది, అన్నాహారం అంతా బంద్ అయిపోయింది, శరీరం అంతా క్షీణమైపోయింది. వాళ్ళ తండ్రికి ఏమంటే యాదవ్ వ్యాపారం చేయాలంటే ఈయన ఇట్లా లాస్ట్గా వైద్యులు పిలిపించి అంత ఔషధం ఇప్పిస్తున్నారు. ఔషధం తిని బేజారైపోయింది ఈయనకి విరహం కలిగింది. దానికి ಯಾವ ఔషధం పని చేస్తుంది? యాదో శరీరంలో వ్యాధి ఉంటే ఔషధం పని చేస్తుంది. పరమాత్మ ప్రేమ ప్రకటమైంది, దానికి ಯಾವ ఔషధం? ఆత్మ పరమాత్మలో చేరే వరకు ఆ విరహం బంద్ అయ్యలే. అప్పుడు ఈయనకి బేజారైపోయింది. ఒకరోజు ఆ వైద్యకే తిట్టినారు, हे नौजिया वैद्य क्या देखे मुझे दिल की बीमारी है, कभी कफ कभी पित्त कभी बात होता అంటారు. ఏ నౌజియా వైద్య, నీకు తెలియక నీవు ఎందుకు ఔషధం ఇస్తున్నావు? నాకు శరీర వ్యాధి కాదు, మనస్సు వ్యాధి ఉంది, దిల్కి బీమారీ హై. అది నీ దగ్గర ఔషధం ఉంటే నాకు ఒకటే ఔషధం ఉంది, అది నీ దగ్గర ఉంటే గంటిప్పో లేకుంటే వెళ్ళిపో అంటూ. అది ఏమిటి అంటే నా ప్రీతం పరమాత్మ దర్శనం చెప్పి నా వ్యాధి వెళ్ళిపోతుంది, నేను బాగా అవుతా, విరహం బంద్ అయిపోతుంది. ఆ పరమాత్మ ప్రీతం పరమాత్మ దర్శనం చెప్పి ఆ ఔషధం నీ దగ్గర ఉంటే లేకుంటే గంటో కట్టుకొని వెళ్ళిపో అంటారు. తండ్రి కోపం వచ్చింది, చూడు నేను ఎక్కడెక్కడ నుంచి తోలుకొచ్చి ఈయన మంచి కోరికే వైద్యాలు తోలుకొచ్చి ఔషధం ఇప్పిస్తే ఈయన ఇట్లా అంటున్నారు. కొట్టి ఈయనకి బయట తరిమేస్తున్నారు. విరహ స్టేజ్లో నడసేక సాత్ కాదు, కొట్టి పంపించినారు ఇంటి నుంచి బయట గదిమేస్తున్నారు. ఆరుపడి ఈడుపడి తన అక్క చెల్లెల దగ్గర పోయినారు నాన్నకి. ఆమెకు తెలుసు వాళ్ళ అన్న విషయములో. ఆమె దగ్గర పోయినారో ఆమె ప్రేమ నుంచి సేవ చేసింది. ఎప్పుడు ఈ చైతన్యము సత్లో సచ్ఖండంలో పోయి చేరుతుంది, పరమాత్మ దర్శనం అయిపోతుంది, విరహం శాంతి అయిపోతుంది. అంతవరకు విరహం పోయలే. పారబ్రహ్మంలో విరహం స్టార్ట్ అవుతుంది, సత్లో సచ్ఖండంలో పోయి శాంతి అయిపోతుంది. ఎంతవరకు ఆత్మ అక్కడ చేరలే, విరహం శాంతి అయ్యలే. అప్పుడు ఈయన సొంత మత్ ప్రచారం చేసేక శురు చేసినారు గురునానక్. అరబియా వరకే పోయినారా చూడండి. అట్లాగా ఆ విరహం అంటే చాలా శ్రేష్టమైన వస్తువు ఉన్నది, అది గురువుదో కృపనే. అది ప్రకటన అయితే మన కార్యసిద్ధి అయిపోయా. అయితేనా అది ప్రకటన కావాలంటే మనలో ప్రేమ ప్రకటన కావాలా, గురు చరణములో గురు రూపం కావాలా. అప్పుడు ఆ గురు కృప నుంచి విరహం కలుగుతుంది, మన కార్యసిద్ధి అయిపోతుంది. జై దానికి అదే మాట అంటున్నారు, ఎంతవరకే వాళ్ళకి దర్శనం అయ్యలే అంతవరకే వాళ్ళకి శాంతి లేదు, ఆ విరహంలో ఉంటారు. ఆత్మ ఎప్పుడు ఏడుస్తా ఉంటుంది, పరమాత్మ దర్శనం అయ్యే వరకే. ఎప్పుడు దర్శనం అయిపోతుంది విరహం శాంతి అయిపోతుంది. దాని కొరకే అదే మాట అంటున్నారు, ఈ విరహ చాలా శ్రేష్టమైన ఒక వస్తువు ఉన్నది. ఫస్ట్ బైరాగ్య రావాల, భక్తి బైరాగ్య. బైరాగ్య అంటే ఇల్లు ఇడిసిపెట్టి కాయబట్టి రుద్రా చేసుకొని అడవికి పోయేది బైరాగ్య కాదు. ఈ వస్తువు నుంచి మన మనస్సు కడగాకి రావాలా, సంసారము నుంచి మనస్సు కడగాకి రావాలా. యావ మనస్సు సంసార రూపమైంది, దాని నుంచి తీసేయాల, గురు చరణంలో పెట్టేయాల, నామంలో పెట్టేయాల, గురు వాళ్ళై సంసారం చేయాల. అప్పుడు అవుతుంది, అప్పుడు ఆ ప్రేమ ప్రకటన అవుతుంది. విరహము గురు కృప నుంచి ఆ తోఫా మనకి దొరికిపోతుంది, విరహ రూపమైన తోఫా మన కార్యసిద్ధి అయిపోతుంది. బైరాగ్యన రావాల,
మనకి ఈ లోక వస్తువు పైన రాగు ఉంటే, మోహం ఉంటే, ప్రేమ ఉంటే అది చైతన్యం అంతర్ముఖం అయ్యేలే. దానికే లోక వస్తువు నుంచి మనసు కడగాకి రావాల, మళ్ళీ భక్తి మార్గంలో నడాల, ప్రేమ రూపాయి, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. చూడండి, కృష్ణకే దుర్యోధన్ ఆమంత్రణ ఇచ్చినారు, మంచి మంచి మిష్టాన్ భోజనాలంతా తయారు చేపించినారు, భోజనాలకి ఆమంత్రణ ఇచ్చినారు. కృష్ణ వద్దనలేదు, వచ్చినారు. అయితేనా దుర్యోధన్ ఇంటికి పోలేదు, బిదురింటికి పోయినారు. ఎందుకో అక్కడ భక్తి మళ్ళా ప్రేమ ఉన్నది. పోయి ఆమె పాత్ర కడుగుతా ఉంది. ఈయనేమంటూ నాకు ఆకలి అయింది, ఏమేం పెట్టావమ్మా అంటారు. ఆమె అంటుంది, స్వామి ఇద్దరికి చేసింటే అయిపోయిందా, ముందనే నీవు రాలేదా అంటే, చూడు పాత్రములు ఏమేమి ఉంటాయి అంట. పాత్రం ఏమో ఉంది, సప్ప అంటుకొనింది. బీద వాళ్ళ ఇంటిలో ఏమంటుంది, జొన్న రొట్టి సప్ప, ఆకుకూర ఆకు అంటుకొనింది. అదే అదే అంటారు, ఆకలి అయింది. అదే తీసి తీసి ఆమె ఇస్తుంటే ఈయన ప్రేమ నుంచి తింటారు సప్ప కూర సార్. అది తిని అంటారు, నా కడుపు నిండింది అంట. ఎందుకో పరమాత్మకు ప్రేమ కావాల, భక్తి ప్యారా ఉంది. కియా యుధిష్ఠిర్ యజ్ఞ బటోరా సకల సమాజ, మర్దా సబ్కా మాన్ సుపుచ్ బిన్ గంట నబాజా. యుధిష్ఠిర్ అశ్వమేధ యజ్ఞాలు చేసినారు, అయితే అందరూ భోజనం చేస్తేనే ఆకాశంలో బెల్ల కాలేదు. ఎప్పుడు సుపుచ్, ఆయన భంగి కులంలో పుట్టిన వాళ్ళు, మహాత్ములు, భక్తి కలిగిన వాళ్ళు. ఆయన వచ్చి తినేప్పుడు ఆకాశంలో బెల్ కొట్టింది. మళ్ళీ ఏమంటున్నారో, ఖాయే శబరికే బేరు మూయే సబరిసిమిని రోయి. అక్కడ పోయి పంపాపతి సరోవర్లో ఋషిమునిలంతా ఆశ్రమం కట్టుకొని చాలా మంది ఉండేవాళ్ళు రామ్ దర్శనం కొరికే. అంటే వాళ్ళంతా ఆశ్రమాలు కట్టుకొని ఉండేవాళ్ళే. అయితేనే రామ్ ఎవరింటిలో పోయినారో శబరింటికి. ఎందుకో ఆమె లోపల ప్రేమ మళ్ళీ భక్తి ఉంది. ఆమె ఎప్పుడు రామ్ ధ్యానంలో ఉంది, వీళ్ళకే అహంకారం ఉన్నది. శబరింటికి పోయినారా, ఖాయే శబరికే బేరు మూయే సబరేసిమైన రోయి. పల్టూ సాహెబ్ గారు అంటారు, అక్కడ పోయి ఎంగల్ చేసిన బారకాయ తిన్నారు. వీళ్ళంతా ఏడుస్తున్నారు ఋషిమునిలా. చూడండి, ఆమె ఇంటిలో పోయి బారకాయ తిన్నారు. అంటే ఋషిమునిల ఇంటికి పోలే. ఎందుకో పరమాత్మకు భక్తి ప్యారే ఉంది. ప్రేమ లేక భక్తి తోథా భక్తి, ప్రయోజనం లేదు. పైన భక్తి చేసుకుంటే ఎన్ని కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? ప్రేమే లేకపోతే. ప్రేమ ఉంటే కొంచెం చేసుకుంటేనే మీకు శాంతి దొరుకుతుంది, మీకు కార్యసిద్ధి అవుతుంది. అదే ప్రేమ ఒకటే ఉంది. భావే తాయి లగాయ్, భావే గురుకి భక్తి కరు, భావే విషయ కమావ్. ప్రేమ ఒకటే ఉంది. సంసారానికి కట్టండి, లేకుంటే గురువు చరణంలో పెట్టండి. రెండు పక్క ప్రేమ పెట్టుకొని మనం భక్తి చేస్తామంటే సాధ్యం అయ్యలేదు. ప్రేమ ఒకటే ఉంది. అంటే మనకి సంశయం రావచ్చు, మహాత్ములు రెండు చేయాలంటున్నారు. మళ్ళీ ఎట్లా స్వామి, ఇది చేస్తూ అది చేయండి అంటే మహాత్ములు అంటారు, మీరు అంటారు ప్రేమ ఒకటే ఉంది. అంటే ప్రేమ ఒకటేనే. మహాత్ములు ఏమంటారు? ప్రేమ ఒకటే ఉంది. అదే ప్రేమ సంసారం నుంచి తీసేసి గురు చరణంలో పెట్టుకునేలా. గురువు వాళ్ళు అయి సంసారం చేయాల. ఫస్ట్ గురు, ఎనికి సంసారం, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. ఫస్ట్ సంసారం, ఎన్నిక గురు, ఎప్పుడు కార్యసిద్ధి అయ్యాలి, గురు కృప దొరకాలి. ఆ ప్రకారం చేయండి అంటారు మహాత్ములు. ఇప్పుడు ఎన్ని జన్మాలు మనం ఈ లోకానికి సంసారానికి ఇచ్చినాము, ఎన్ని తలకాయ ఇచ్చినాము. ఒక తలకాయ గురువుకి ఇచ్చేస్తే కార్యసిద్ధి అయిపోతుంది. ఎన్ని తలకాయ మాయాకి ఇచ్చినాము, ఒక తలకాయ గురువుకి ఇచ్చేస్తే భవసాగరమే దాటిపోతాం. తన కుటుంబంలో పోయి చేరుకుంటాం, పరమాత్మలో పోయి చేరుతాం. నిజమైన సుఖం, మళ్ళీ శాంతి దొరికిపోతుంది. ఈ కార్యాలు మనం ఎన్ని జన్మాల నుంచి చేస్తూ వచ్చినాము, మనకి శాంతి దొరకలేదు. మళ్ళీ మహాత్ములు ఏమంటారో,
ఇప్పుడు నామరూపం కాండి, గురు రూపం కాండి, మీకు శాంతి దొరుకుతుంది. అయితేనా నమ్మక రాదు. మళ్ళీ గురు కృప ఎట్లాగో దొరుకుతుందా? జీ జీ దాని కొరకే విరహ ప్రకటన అయిన వాళ్ళు ఎప్పుడో వ్యథాలు ఉంటారు, బాధలు ఉంటారు. ఎప్పుడు పరమాత్మ చరణంలో వాళ్ళు ప్రేమంతా అదే రూపమే అయి ఉంటుంది. ಯಾವ వస్తువు పక్కకి పోయలే, ಯಾವ వస్తువు పైన పోయలే. ఓ గురు లేక పరమాత్ముడు. గురు ఫస్ట్ గురు ప్రకటన కావాలా, మళ్ళీ పరమాత్మ. గురు ప్రకటన అయినంతరం విరామం కలిగేది. నిజమైన విరామం పారబ్రహ్మంలో ప్రకటన అవుతుంది. మళ్ళీ సత్లో సత్ఖండంలో పోయి స్టాప్ అయిపోతుంది. సత్పురు దర్శనం అయితేనే స్టాప్ అయిపోతుంది. దాని కొరకే అంటారు ఆ విరహములో చాలా ఆనందం ఉన్నది. చూసేకే చాలా బాధగా ఉంటుంది వేరే వాళ్ళకి, ప్రపంచిక వాళ్ళకి. అయితేనా వాళ్ళకే భక్తుడికే లోపల ఆనందమే ఉంటుంది, పరమానందం ఉంటుంది. దానికే వాళ్ళు ఎప్పుడు కంటి నీళ్లు కారుతా ఉంటుంది, వ్యథలో ఉంటారో. వాళ్ళ మనసే వేరే చోటు ఉంటుంది, శరీరం ఇక్కడ, మనసు ఇంకో అక్కడ పరమాత్మ చరణంలో. అట్లాగా వాళ్ళు ఉంటారు. చిత్త ఉదాస్. ಯಾವ వస్తువు పైన మమత, వాళ్ళకి దీనిపైన అభిమానమే ఉండలేదు. జే దాని కొరకే అదే మాట అంటున్నారు. ఆ విరహ అగ్ని కాలి కాలి హృదయంలో రంధ్రం పడిపోయింది. ఆ దాని బాధే దానికే తెలుసు, వేరే వాళ్ళకి ఏం తెలుసు? ఏమంటారు? ఘాయలకి గతి ఘాయలు జానే కీ జో ఘాయలు హోయ్. మీరాబాయి అంటుంది, ఒక బాణం నట్టిన వాళ్ళకి ఎంత బాధ అవుతుంది లోపల, ఎదే లోపల. ఎవరికైనా బాణం నట్టింటే వాళ్ళకి తెలుస్తుంది. మనం చూసే వాళ్ళకి ఏం తెలుసు? విరహంలో ఉండేవాళ్ళు ఆత్ముడు, మన జీవుడు, వాళ్ళు ఎంత బాధగా ఉంది అంటే ఎవరికి ముందు విరహం కలిగి ఉంటుంది వాళ్ళకి తెలుసు. ఘాయలకి గతి ఘాయలు జానే కీజో ఘాయలు హోయ్. ఎవరు ఘాయలు అయిపోయినారు, ఎవరు ఆ బాధ పడినారు వాళ్ళకి తెలుసు దాంట్లో ఎంత బాధ ఉంటుంది. ఇంకో వేరే వాళ్ళకి ఏమో చూడండి, చాలా త్యాగం చేయాల్సింది, త్యాగం చేయాలి పడుతుంది. అప్పుడు అన్ని సంసారమే మర్చిపోతారు. మనం ఒక వస్తువు ఇడిచిపెట్టాలంటే ఎంత బాధ ఉంటుంది మనకే. లోకమే ఇడిచిపెడతారు వాళ్ళు, గురు అయిపోతారు, పరమాత్మ రూపమే అయిపోతారంటే వాళ్ళకి ఎంత త్యాగం ఉంటుంది. ఇంకో పరమాత్మ ఏడిస్తే ఇంకో వేరే ఏమీ లేదు. ఆత్మ ఎప్పుడు పరమాత్మ కొరకు ఏడుస్తూ ఉంటుంది. జై మళ్ళీ చరణదాస్ గారు రాస్తున్నారు, అట్లా విరహం కలిగిన వాళ్ళు ఎప్పటికీ ఇదే అనుకుంటుంటారు, ఆ పరమాత్మ నాకు ప్రేమ చేస్తే చేయని, లేకుంటే పోని, నేను మాత్రం ప్రేమ ఇడిసేలే. నేను చేస్తున్నాము ఆయన చేయాలంటూ అనలేదు. నా ధర్మం ఉంది, నా ప్రీతం పరమాత్మ సంగడ ప్రేమ చేసేది నేను చేస్తా, ఆయన నా పైన ప్రేమ లేకపోతే పోని అంటారు. అయితేనా వాళ్ళు అదే విరహంలో ఉంటారు. అది నిజమైన భక్తి. వాళ్ళ ప్రేమ చేస్తే మేము చేసేది, మేము చేస్తే వాళ్ళు చేసేది, అది స్వార్థం అయిపోతుంది. ప్రేమలో స్వార్థం లేదు, త్యాగం ఉన్నది. వాళ్ళు చేయని, లేకుంటే మళ్ళీ వాళ్ళు ఎట్లాగా చేయకపోతారా? మనం అట్లా భావం విరహం కలిగితే, ప్రేమ ప్రకటన అయితే మనం సర్వస్త్రం ఆయనకి ఇచ్చి ఆయన వాళ్ళు అయిపోతే ఆయన మన వాళ్ళు ఎందుకు అయ్యలే. ఆయన మహాత్ములు అంటారు చూడండి, గురువు అంటారు,
ఒక 10 తల్లికింత ఎక్కువ ప్రేమ ఉంటుంది పరమాత్మకి. మీరు ఆయన పక్క ఒక అడుగులు పోతే ఆయన 10 అడుగులు మీ పక్క వస్తారు. ఆయనకి చాలా బాధిక ఉంది. ఈ ఆత్మ అన్ని ఆయన సంతానమే. వీళ్ళు తమాషా చూసే కొరకి అక్కడ పోయి అక్కడ వాళ్ళు అయిపోయినారా? మృతులోకంలో తమాషా చూసేకి అక్కడ వాళ్ళు అయిపోయినారు. ఇక్కడ రాని ఆనందంలో ఉన్ని అంట వాళ్ళకి ఆయనకి చాలా బాధ ఉంటుంది. దాని కొరకే ఒక విరహం కలిగిన వాళ్ళు ఏమంటారు, నా ధర్మమే ఉంది, నేను ఎప్పుడు నీ చరణంలో ప్రేమ పెట్టుకొని ఏడుస్తున్నాం, ప్రేమ చేస్తున్నాం, నీవు చేస్తే చేయనే, లేకుంటే చేయకపోతే పర్వాలేదు అంటే నా ధర్మం ఉంది. అక్కడ స్వార్థం లేదు. విరహములో స్వార్థం లేదు, ప్రేమలో స్వార్థం లేదు. ప్రేమ పరిపూర్ణ ఉంటుంది. ప్రేమమే ఆత్మ, ప్రేమమే పరమాత్మ, ప్రేమమే ఆత్మ పరమాత్మలో చేరేకి ఒక మార్గం. ఆ ప్రేమ ప్రకటన అయితే పరమాత్మ ఎక్కడ దూరం లేరు. దాంట్లో స్వార్థం లేదు, ಯಾವುದಕ್ಕೂ ఆశ లేవు కదా. ఆశ ఉంటే అది ప్రేమ లేదు, నిస్వార్థ. అదే రూపం అయిపోయేది. తన ప్రీతం రూపమే అయ్యేది ఒక భక్తుడు లక్షణం, గురు రూపమే అయ్యేది ఒక శిష్యుడు ధర్మం. జే మళ్ళీ చరణ్ దాస్ గారు అంటున్నారు, జ్యో సేవర్ కా సువన. సేవర్ అంటారు పత్తి పండుకి. మన ఉత్తర ఇండియాలో సేవర్ సెట్ అంటారు. పత్తి పండు అంటే ఈ మనం కాటన్ అంటాము, దానికి కాదు. చూడండి, వేస్ట్ జాగాలో ఇది అవుతుంది పత్తి సెట్, అది పండున అవుతుంది. దాంట్లో కాయ వస్తుంది, పచ్చిగా ఉంటుంది, అది బాగా పసుపు కలర్ కా పండు అవుతుంది. అయితేనా ఈ రామశిల్కాకి ఏమంటే ఇది ఒక పండే అంటే వచ్చి దానిపైన కూర్చొని కుక్కుతుంది. కుక్కితే దాంట్లో ఏం సారం దొరకదు, పత్తి బయట వస్తుంది. పత్తి సమానంగా తెల్ల ఒక వస్తువు బయట వస్తా ఉంటుంది. చూడండి, అది నిరాశ అయిపోతుంది. దాని కొరకే అట్లాగా ఈ లోభి ధనం కూడపెట్టుకునేది తన శరీరకే మాత్రమే దానికని ఖర్చు పెట్టుకునేలే. అట్లా వాళ్ళు ఏం ప్రయోజనం లేకపోతుంది. దానికే మహాత్ములు ఏమంటారు, ఆ పరమాత్మ ఇచ్చినారంటే తినంది, తాగండి, పరోపకార పరమార్థంలో ఖర్చు పెట్టుకోండి. అదే మీ బ్యాంక్ బ్యాలెన్స్. ఉండేది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, బ్యాంకులో ఉండేది ఇంకో ఎవరికి ఇచ్చింది, అది పరవస్తు, పరసొమ్ము. మనం ఖర్చు పెట్టుకునింది మందు. ఇప్పుడు శ్వాస బంద్ అయిపోతే ప్రయోజనమేం? అంటే ఈ లోభి పురుషుడు ఏం చేస్తారు, పైసాకి గంట పెడుతూ ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టాలంటే ప్రాణమే పోతుంది. ఎప్పుడు అదే డబ్బు రూపమే. వాళ్ళకి గురువు అంటే డబ్బు, ఇంకో దాని ముందు ఇంకో ఏం కనపడలే. అట్లా వాళ్ళు ప్రయోజనం లేదు. దాని కొరకే అదే అంటున్నారా. ఇప్పుడు తోడు కొడితే సారం, ఇప్పుడు ఓట్లకే మిల్లు వేస్తే తోడు బయట వచ్చేస్తుంది, భూస. ఆ భూస కొడితే దాంట్లో మనకి భీమ గింజ దొరుకుతుందా? ఏం ప్రయోజనం లే. అలాగైతే అట్లా నామం లేక భక్తి భూస, ఆ దానికే మనం దొంచితే ఇంకో దాంట్లో భీమి గింజ దొరుకుతుంది. అలాగా నామం లేక భక్తి, సారము లేక భక్తి ఉన్నది. సంత్ మహాత్ములు శరణం దొరక్క, శృతు శబ్ద అభ్యాసం నామం లేక మన చేసే భక్తి అలాగా ఒక భూసా సమానమే, దాంట్లో సారం లేదు. జై మరి చరణ్ దాస్ గారు అంటున్నారు, హాథీ ఘోడా ధంధన చంద్రముఖి జో నార్. ఇంతే కాదు, ఈ లోక రాజ్యమే దొరికినాయి,
ఏనుగు, వంటి, గుర్రము, ఖజానాలు, ఈయన రాజ్యమే దొరకినాయి. అంటే ఒక నామ లేక ఇవన్నీ వస్తూ ప్రయోజనం లేదు. ఎంత ఉంటే ప్రయోజనంలే. ఒక ఆ సద్గురు ద్వారా నామము దొరక్క ఇవన్నీ ఉంటేనే ప్రయోజనంలే. ఎందుకంటే ఎంత ఉంటేనా ఇది మన జత వస్తుందా? శరీరంలో ఉండే వరకే. ఎప్పుడు ఈ శ్వాస బంద్ అవుతుంది పక్కకి పడి ఉంటుంది, ఒకటే జత రాదు. వచ్చే వస్తువు నామం ఉన్నది, నామరూపమైన ధనం. అదే మన జత వస్తుంది, మనకి ముక్తి ఇప్పిస్తుంది, మన ఊరికి తొలగిపోతుంది. ఆ నామం లేక బయట ధనం ఎంతన ఉంటే ప్రయోజనం లేదు. చూడండి నల్ చక్రవర్తి ఎట్లా వాళ్ళు, ఆయన భక్తుడే. ఆయన కాలంలో చక్ర పరిపాలన ఉండే, భక్తుడు ఆయన. ఎవరినో దొంగతన చేస్తే చక్రం కనబడుతుండే, ఏమేమో అబద్ధం ఆడితే చక్రం కనబడుతుండే. ఆయన రాజ్యం ఎట్లది, నల్ చక్రవర్తి. మళ్ళీ అట్లా వాళ్ళకి లాస్ట్లో ఏం గతి పట్టింది చూడండి. ఇంత పెద్ద రాజా లాస్ట్లో జూజలో అన్ని సోల్పోయినారు, రాజ్యమే పోయింది. కట్టుకున్న బట్ట దానిపైన పెట్టేస్తున్నారు జూజ పైన, అదుసా సోల్పోయినారు. కట్టుకునే బట్ట లేక భార్య సిరి చెంపుకొని పంచి కట్టుకొని అడవికి పారిపోయినారు. ఎంత బాధపడినారు. కొడుకు, భార్య, కుటుంబములో కూలీ చేసుకొని ఆడిడ బాధపడి ఎంత మళ్ళీ చక్రవర్తి రాజా చెప్పకే అయ్యలే. ఇవన్నీ ఏం శాశ్వతం లేదు. ఒక భక్తి లేక, ఒక నామ్ భక్తి లేక ఎన్ని ఉంటేనా అది ఒక దమ్ముడికి పనికి వచ్చేది కాదు. ఈ దీనికే మనకి శరీరానికి సంబంధం. 4 దినాలు లాస్ట్లో ఇక్కడ ఉండిపోతుంది, మనకే సహాయం చేసేది కాదు. నామం వస్తుంది, గురువు వస్తారు. దానికి ఆ నామం లేక ఎన్ని ధనధాన్యాలు ఉంటే, ఎన్ని మాడి బంగళాలుంటే ప్రయోజనం. చంద్రముఖి జో నార్, సుందరమైన స్త్రీ కొడుకులుంటే ప్రయోజనం ఏమిటి? అవన్నీ ఒక ఏం ప్రయోజనంకి వచ్చేది కాదు ఒక నామము లేక. ఎందుకు ఎవరంటారో మహాత్ములు అంటారు. ఎవరికి నామ ఆనందం దొరికింది, దాంట్లో ఎంత ఆనందం ఉంది, ఈ లోకದ ಯಾವ వస్తువులు లేవు. దాని కొరకే అదే మాట మహాత్ములు ఎప్పుడు కానీ జాగ్రత్త చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తామో నామ ముందర, గురు ముందర దీనికి ప్రధానం పెట్టేస్తాం, సంసారానికి. ఇది సుల్లే. 4 దినాల కొరకే మనకి దొరికిన వస్తువులు. కాలమల్లి మాయాది ఉన్నది, మందు కాదు. దానికి మనదు చేసుకున్నాము, మనమే చేసుకున్నాం, మందు ఏం లేదు. చూడండి రాత్రి సమయంలో నిద్రపోతుంటాం, అదే ఇంటి లోపల ఉంటాం, ఇల్లే ఉండలేదు, వాకలు ఉండలేదు, కుటుంబ పరివారమే ఉండలేదు, ధనధాన్యం ఉండలేదు, ఏముండలేదు, నిద్రావస్థలు. ఎందుకో మనసు ఒక నిద్రావస్థలో పోయినకే ఏం లేదు. అదే మనసు మళ్ళీ జాగ్రత్త అవస్థలు వచ్చినకే అన్ని రూపం అయిపోతుంది. నాది 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 అంట. ఏదో ఒక స్వప్నమే. రాత్రి చూసే స్వప్నం కొంచెం చిన్నగా ఉంటుంది, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది స్వప్నమే. మన తాత పరతాత వాళ్ళు ఎట్లా గడిచిపెట్టిపోయినారు, మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళే. వాళ్ళు తీసుకుపోయింటే మనకేం మిగులుతుండే ఇక్కడ. వాళ్ళు ఎవరు పోయినారంటే విడిచిపెట్టే పోయినారు. మనం ఏం ఆశ పెట్టుకున్నామో మనం ఒకరోజు విడిచిపెట్టిపోయేవాళ్ళే. ఏడేసుకొని పోయేది మళ్ళీ విడిసేప్పుడు బాధ అవుతుంది. ఎందుకో దానిపైన ఎంత ప్రేమ పెట్టుకొని దాన్ని కూడి పెట్టుకుంటారు. నాది నాది అంట, ఎప్పుడు పనికి వస్తుందా, అదే విడిచిపెట్టేప్పుడు బాధ అవుతుంది. జహా ఆశా తహా వాస, దానిపైన ప్రేమ పెట్టుకొని పోయేది మళ్ళీ దాంట్లో పుట్టేది. మన ఆశవే మనకి మోసం చేస్తుంది, మళ్ళీ లోకంలో తీసుకొస్తుంది. కుక్కాయి, సివిలాయి, ఎలకాయి అదే జాగాలో వచ్చి బాధపడుతుంది ఆత్మ పెట్టినకి. అదే కుటుంబ పరివారంలో వస్తుంది. మానవ శరీరం దొరికేలే, చాలా పుణ్యం నుంచి మానవ శరీరం దొరికి ఉంటుంది. ఇంకో మళ్ళీ మనం చేసిన కర్మాల పైన ఆధారపడింది శరీరం. మానవ శరీరం దొరకాలి. ఎన్ని జన్మాల పుణ్యం నుంచి మానవ శరీరం దొరికింది.
ఇప్పుడు మనం చేసే కర్మాలపైన ఆధారపడి ఉంది ముందో శరీరం. కర్మ ప్రధాన జగత్ కరే రాఖ, జో జస్ కరే తో తస్పల్ చాఖ. ఆ కాలకర్త ఏం చేస్తున్నారు? ఈ లోకంలో కర్మ ప్రధానం పెట్టేస్తున్నారు. ఎవరు ఎట్లా కర్మాలు చేస్తున్నారో దాని రుణం తీర్చే కొరకే అట్లాకు ముందొక జన్మములు రావాల్సిందే. వీలే దొరకలేదా? ఇదే సామాన్లో ఉండలేదు, వేరే వేరే వాళ్ళు అవుతారు. అలాగా ఈ లోక న్యాయమే ఉంది. ఈ లోకద వస్తువు మోహమే మనకి మోసం చేస్తుంది, మళ్ళీ ఈ లోకంలో తీసుకువస్తుంది, కష్టాలు నష్టాలకి పాలేసేస్తుంది, 84 లక్షల జీవరాశులు పంపిస్తుంది. దానికే మహాత్ములు అంటారు, ఒక నామభక్తి లేక బయట ఎన్ని ధనధాన్యాలు ఉంటే, మాడి బంగ్లాలు ఉంటే, ఏమ సంపత్తి ఉంటే ప్రయోజనం లేదు. దానికే తులసి సాహెబ్ గారు అన్నారు, సంత సమాగం హరికథ తులసి దుర్లభ దోయ్, సుత్ దారా और లక్ష్మి పాపి కే బి హోయ్. అది దుర్లభం కాదు. కొడుకులు, భార్యలు, ధనధాన్యాలు ఈ దుర్లభం కాదు. దుర్లభం ఏముంది? సంత సమాగం, హరికథ, సంత సద్గురువులు దొరకేది మహా కష్టం, దుర్లభం. గురువు దొరికినారంటే ఈయన కార్యసిద్ధి అయిపోయా, ఈయన సత్లోక సత్ఖండంలో సేరే తీరుతారు, వాళ్ళు జవాబాదారీ తీసుకుంటారు. సద్గురు దొరకది. మళ్ళీ హరికథ అంటే సత్సంగం, సంత మహాత్ములు సత్సంగం దొరికేది. ఇది రెండు దుర్లభం ఉంది, సత్సంగం మళ్ళీ సంత సమాగం. ఇంకో మంచి భార్యలో, మంచి కొడుకులో, ₹1,00,00,000 పాపిష్టికినే ఉంటుంది, పాపం చేసే వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు భాగ్యశాలినే. చనిపోయి నరకములో యమదూత చెప్పులు ఏడు తింటారు, ఎంత బాధపడతారా? జన్మ జన్మాంతర నరకములో బాధపడాలి. మళ్ళీ 84 లక్షల జీవరాశిలో పోయేది. ఇవన్నీ ఉండదు. ఏం భాగ్యశాలి కాదు, వాళ్ళే భాగ్యశాలి కాదు. బయట రూపంలో అట్లా చూసి అనుకుంటారు. మహాత్ములు అంటారో అది అభాగ్యమే. మానవ శరీరం దొరికి సద్గురు దొరకలేదంటే అభాగ్యమే. వాళ్ళే భాగ్యశాలి పురుషుడు. ఎవరికి ఇట్లా అమూల్యమైన మానవ శరీరం దొరికి సంతులు దొరికిపోయినారు, గురువు దొరికిపోయినారు, భక్తి నామం దొరికింది. వాళ్ళు మరీ సత్య పుట్టలు వచ్చేలేదో వాళ్ళే భాగ్యశాలి పురుషులు. అదే राधा।
అది వచ్చింది అని ముందు వేరు ఉంటుందని అక్కడికి